వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025, 2027 సైకిల్‌లో భాగంగా శ్రీలంక గడ్డపై భారత్ ఆడబోయే 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్‌ను లంక బోర్డు ప్రకటించింది. ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలెలో మొదటి టెస్ట్, ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలో రెండో టెస్ట్ జరగనున్నాయి. శుభ్మన్ గిల్ సారథ్యంలో భారత్ బరిలోకి దిగనుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ టేబుల్పై 5వ స్థానంలో ఉన్న టీమిండియా ఫైనల్ రేస్లో నిలవాలంటే ఈ సిరీస్లో ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి ఆట ప్రారంభం కానుంది. 2017 తర్వాత భారత్ శ్రీలంకలో ఆడబోయే మొదటి టెస్ట్ సిరీస్ ఇదే కావడం విశేషం. టీమిండియా చివరిసారిగా 2017లో శ్రీలంకలో టెస్ట్ మ్యాచ్ ఆడింది. అప్పుడు విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత్ 3 మ్యాచ్ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకుంది. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో శ్రీలంక గడ్డపై భారత్ ఆడబోయే తొలి సిరీస్ ఇదే. 2025, 2027 డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో మెరుగైన స్థానానికి వెళ్లాలంటే ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకం కానుంది. ఇప్పటి వరకు 2 సార్లు ఫైనల్స్కు చేరినప్పటికీ డబ్ల్యూటీసీ టైటిల్స్ను గెలవాలని భారత్ ప్రస్తుతం పట్టికలో 5వ స్థానంలో ఉండగా శ్రీలంక 6వ స్థానంలో ఉంది. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో భారత్ న్యూజిలాండ్లో కూడా 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్కు వీడ్కోలు పలికాక శుభ్మన్ గిల్ సారథిగా బాధ్యతలు చేపట్టాడు. గిల్ సారథ్యంలో భారత్ ఇంగ్లాండ్తో తొలి సిరీస్ ఆడింది. ఆ సిరీస్ను 2-2తో ముగించింది. ఆ తర్వాత స్వదేశంలో వెస్టిండీస్పై సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. కానీ గత ఏడాది సొంత గడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో వెనుకబడిపోయింది. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన టెస్ట్లో అద్భుత విజయం సాధించిన టీమిండియా శ్రీలంక మీద కూడా అలాంటి ప్రదర్శన చేయాలని చూస్తుంది. ఇక ఈ సిరీస్కి త్వరలోనే ఇండియా జట్టును ప్రకటించే ఛాన్స్ ఉంది. 16 మందితో కూడిన జట్టును ప్రకటిస్తారనే సమాచారం. క్రికెట్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం శుభ్మన్ గిల్ కెప్టెన్, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, సాయి సుదర్శన్, దేవదత్ పడికల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, మానవతా సుతార్, హర్షద్ దూబే, ధ్రువ్ జురేల్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసీద్ కృష్ణ, గుర్నూల్ బ్రార్ ఉండే అవకాశం ఉంది. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ అయిన తర్వాత శ్రీలంక పర్యటనకు ఇండియా వెళ్లనుంది. భారత్ శ్రీలంక మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్పై క్రికెట్ అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల అద్భుత ఫామ్లో ఉన్న భారత జట్టు స్వదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు యువ ఆటగాళ్లు, అనుభవజ్ఞుల సమతూకంలో బరిలోకి దిగనున్న శ్రీలంక జట్టు భారత్కు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తుంది. భారత బ్యాటింగ్ బలగం, బౌలింగ్ విభాగం సమిష్టిగా రాణిస్తే సిరీస్పై పూర్తి ఆధిపత్యం సాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాటర్లు భారీ స్కోర్ నమోదు చేయడం, స్పిన్ బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేయడం జట్టు విజయానికి కీలకం కానుంది. శ్రీలంక జట్టు కూడా తమ స్పిన్ బలంతో భారత బ్యాటర్లకు సవాల్ విసరాలని చూస్తుంది. టెస్ట్ క్రికెట్కు తగిన ఓర్పు, వ్యూహాత్మక ఆట తీరుతో ఇరు జట్లు పోటీ పడుతున్న నేపథ్యంలో ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల దృష్ట్యా ఈ సిరీస్కు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. దీంతో ప్రతి సెషన్, ప్రతి వికెట్, ప్రతి పరుగు కీలకంగా మారనున్నాయి. ఇరు జట్ల ఆటగాళ్ల ప్రదర్శనపై అభిమానులు, మాజీ క్రికెటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ శ్రీలంక టెస్ట్ సిరీస్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగి అభిమానులకు నాణ్యమైన టెస్ట్ క్రికెట్ను అందిస్తుందనే విశ్వాసం వ్యక్తమవుతుంది. భారత్ శ్రీలంక టెస్ట్ సిరీస్కు ముందు భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొంతకాలంగా టెస్ట్ క్రికెట్లో అద్భుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకుంటున్న జైస్వాల్ మరోసారి జట్టుకు శుభారంభం అందించాలని అభిమానులు ఆశిస్తున్నారు. కొత్త బంతిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ భారీ ఇన్నింగ్స్లో ఆడగల సామర్థ్యం జైస్వాల్కు ఉంది. క్రీజ్లో నిలదొక్కున్న తరువాత ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ పరుగుల వరద పారించడం అతని ప్రత్యేకత. శ్రీలంక బౌలింగ్ దాడిని సమర్థంగా ఎదుర్కొనే జట్టుకు బలమైన పునాది వేయడం అతనికి కీలక బాధ్యతగా మారనుంది. ఈ సిరీస్లో జైస్వాల్ ప్రధాన భారత జట్టు విజయావకాశాలను ప్రభావితం చేసే అంశంగా భావిస్తున్నారు. ఓపెనర్గా తొలి సెషన్లోనే జట్టుకు ధైర్యాన్ని అందించి పెద్ద స్కోర్లకు బాటలు వేస్తాడనే నమ్మకం అభిమానులు వ్యక్తమవుతుంది. అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా జైస్వాల్ నుంచి మరో గుర్తుండిపోయే టెస్ట్ ఇన్నింగ్స్ను ఆశిస్తున్నారు. భారత్ శ్రీలంక టెస్ట్ సిరీస్లో అతని బ్యాటింగ్ మరోసారి పరుగుల వరద పారిస్తుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ టెస్ట్ సిరీస్కు ముందు భారత స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అద్భుతమైన టెక్నిక్, ఓర్పుతో కూడిన బ్యాటింగ్, దీర్ఘ ఇన్నింగ్స్లో ఆడే సామర్థ్యంతో గిల్ టెస్ట్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఈ సిరీస్లో కూడా అతడు జట్టుకు వెన్నెముకగా నిలుస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే గిల్ కొత్త బంతిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ జట్టుకు బలమైన ఆరంభం అందించగలడు. క్రీజ్లో నిలదొక్కున్న తరువాత వేగంగా పరుగులు సాధించడంతో పాటు భారీ సెంచరీలు నమోదు చేసే సత్తా అతనికి ఉంది.
శ్రీలంక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని జట్టును పటిష్ట స్థితిలో నిలపడం అతని ప్రధాన బాధ్యతగా మారనుంది. ప్రపంచ టెస్ట్ క్రికెట్లో తన స్థాయిని మరింత బలపరచుకోవడానికి ఈ సిరీస్ గిల్కు మంచి అవకాశం. కీలక సమయాల్లో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడి భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాడనే నమ్మకం అభిమానుల్లో వ్యక్తమవుతుంది. భారత్ శ్రీలంక టెస్ట్ సిరీస్లో గిల్ బ్యాట్ మరోసారి పరుగుల వరద పారిస్తుందో, భారీ స్కోర్లతో జట్టుకు విజయావకాశాలను అందిస్తాడా అనే ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. ఇక భారత్ శ్రీలంక టెస్ట్ సిరీస్కు ముందు భారత సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టెస్ట్లో క్రికెట్లో అనుభవజ్ఞుడైన రాహుల్ తన సాంకేతిక నైపుణ్యం, ఓర్పుతో కూడిన బ్యాటింగ్తో జట్టుకు కీలక ఇన్నింగ్స్లు అందించగల ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఈ సిరీస్లో కూడా అతడు జట్టుకు ప్రధాన బలంగా నిలుస్తాడని అభిమానులు విశ్వసిస్తున్నారు. టాప్ ఆర్డర్లో కీలక పాత్ర పోషించే రాహుల్ కొత్త బంతిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ జట్టుకు పటిష్టమైన ఆరంభాన్ని అందించడమే లక్ష్యంగా బరిలోకి దిగాడు. క్రీజులో నిలదొక్కున్న తర్వాత భారీ భాగస్వామ్యాలు నెలకొల్పుతూ ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడిని పెంచే సామర్థ్యం అతనికి ఉంది. శ్రీలంక బౌలింగ్ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొని జట్టును భారీ స్కోరు దిశగా నడిపించడంలో రాహుల్ పాత్ర కీలకంగా మారనుంది. అతని అనుభవం యువ ఆటగాళ్లకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని జట్టు యాజమాన్యం భావిస్తుంది. ఈ టెస్ట్ సిరీస్లో కేఎల్ రాహుల్ మరోసారి తన క్లాస్ను నిరూపిస్తూ భారీ పరుగులు సాధిస్తాడా, జట్టుకు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాడా అనే ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. టెస్ట్ సిరీస్లకు ముందు భారత్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దూకుడైన బ్యాటింగ్, మ్యాచ్ను మలుపు తిప్పే సామర్థ్యం, వికెట్ల వెనుక చురుకైన ప్రదర్శనతో పంత్ భారత టెస్ట్లో అత్యంత కీలక ఆటగాడిగా నిలిచాడు. ఈ సిరీస్లో కూడా అతని ప్రదర్శనపై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే పంత్ క్లిష్ట పరిస్థితుల్లోనూ ధైర్యంగా ఆడుతూ జట్టును ఆదుకునే సామర్థ్యం కలిగిన ఆటగాడు. వేగంగా పరుగులు సాధించడంతో పాటు ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచి అతని శైలి భారత్కు అదనపు బలంగా మారనుంది. బ్యాటింగ్తో పాటు వికెట్ కీపర్గా కూడా పంత్ పాత్ర ఎంతో కీలకం. స్పిన్నర్లకు సమర్థవంతంగా సహకరిస్తూ క్యాచ్లు, స్టంపింగ్లతో మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే ఈ సిరీస్లో అతని ఆల్రౌండర్గా ప్రదర్శనపై జట్టు యాజమాన్యం, అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. భారత్ శ్రీలంక టెస్ట్ సిరీస్లో రిషబ్ పంత్ మరోసారి తన దూకుడైన ఆట తీరుతో జట్టుకు విజయాలు అందిస్తాడా, భారీ ఇన్నింగ్స్లతో అభిమానులను అలరిస్తాడా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ సిరీస్కు ముందు యువ బ్యాటర్లు సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్పై అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దేశవాళీ క్రికెట్తో పాటు అంతర్జాతీయ స్థాయిలో లభించే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ జట్టుతో తమ నైపుణ్యాన్ని మరింత బలపరుచుకోవాలని ఇద్దరు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎడమ చేతి బ్యాటర్లైన సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ సాంకేతికంగా బలమైన ఆటగాళ్లుగా గుర్తింపు పొందారు. క్రీజ్లో ఓర్పుతో నిలిచి పెద్ద ఇన్నింగ్స్లు ఆడే సామర్థ్యం వీరిద్దరికీ ఉంది. శ్రీలంక బౌలింగ్ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొని జట్టుకు కీలక పరుగులు అందించడంపై అందరి దృష్టి నెలకొంది. మిడిల్ ఆర్డర్లోనైనా, టాప్ ఆర్డర్లోనైనా బాధ్యతాయుతమైన బ్యాటింగ్తో జట్టుకు అండగా నిలిస్తే భవిష్యత్ టెస్ట్ జట్టులో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే అవకాశం వీరికి లభించనుంది. ఈ సిరీస్ యువ ఆటగాళ్ల ప్రతిభను నిరూపించుకునే కీలక వేదికగా మారనుంది. భారత్ శ్రీలంక టెస్ట్ సిరీస్లో సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ తమ ప్రతిభను చాటుతూ భారీ ఇన్నింగ్స్ను ఆడతారా, జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తారా అనే ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్ శ్రీలంక టెస్ట్ సిరీస్లో భారత బౌలింగ్ విభాగం ఎలా రాణిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బౌలర్లు తమ అత్యుత్తమ ప్రదర్శనతో జట్టుకు విజయాలు అందిస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.